శుభదినము. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగా. ఫిబ్రవరి 12వ తేదీ 2024 సంవత్సరం. 6వ సామాన్య సోమవారము. మొదటి పఠనము. పునీత యాకోబు మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభువు యొక్కయు సేవకుడగు యాకోబు నుండి ప్రపంచమునందంతటను చెదరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. నా సోదరులారా, మీరు పలువిధములైన పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా భావించుడు. ఎందుకనగా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కావున మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరత లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. మీలో ఎవరికైనా వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా. కాని అతడు విశ్వాసంతో అడుగవలెను, ఏమాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొని సముద్రతరంగము వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. దీనస్థితిలో ఉన్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డిపువ్వు వలె ధనికుడు గతించిపోవును. ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును. వాటి పువ్వులు నశించును, దాని సౌందర్యము అంతమొందును. అట్లే తన సొంత వ్యవహారములయందు మునిగియుండు ధనికుడును నశించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 67, 68, 71, 72, 75, 76 వచనములు. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను తప్పుద్రోవ తొక్కిడివాడను. కానీ ఇప్పుడు నేను నీ మాట పాటించదను. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. నీవు మంచివాడవు, దయాపరుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. నేను శిక్షను అనుభవించుట మేలే అయినది, దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకుంటిని. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేలకొలది వెండి బంగారు నాణెముల కంటే మెరుగైనది. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. ప్రభూ, నీ విధులు న్యాయ సమ్మతమైనవి, నీవు విశ్వసనీయుడవు, కనుకనే నన్ను శిక్షించితివి అని నేను బాగుగా ఎరుగుదును. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. నీ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక. అందరూ, ప్రభూ, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయదను. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గురుతును చూపును అని ఆయనతో వాదింపసాగారు. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏలా ఒక గురుతును కోరుతున్నారు? వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు అవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ నిన్ను ప్రేమించుటకును
మహిమ పరచుటకును ఎప్పుడూ మేము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము ప్రభు. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించున్నట్లు ప్రసాదించుము. ఓ ప్రభువా, మీరు మమ్మల్ని స్పృశించి మా వ్యాధులను బాధల నుండి విముక్తిని దయచేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించేడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.